గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఇటీవల ఓ కేసులో నిందితులపై పోలీసులు హింసించిన ఘటనపై ఆయన స్పందించారు. నిందితుడు దోమా రాకేష్ కుటుంబ సభ్యులను దేవి ప్రసాద్ పరామర్శించారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని, బహిరంగంగా శిక్షించే హక్కు పోలీసులకు లేదన్నారు. పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కుర్రవాళ్ళని బాధించారు, మిమ్మల్ని కూడా అదే విధంగా బాధించే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం, మీ మీద కేసు వేస్తున్నాం. మిమ్మల్ని అన్ని విధాలుగా మరి పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మీ యొక్క మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం, మొదలుపెట్టున్నాం. ఇప్పుడు మీరు చేసింది ఎంత తప్పో తెలుసా? అసలు మీరు చేసింది ఎంత తప్పో తెలుసా? ప్రాథమికమైనటువంటి హక్కుల ఉల్లంఘన జరిగింది. ప్రాథమిక హక్కులు ఏ రకంగా ఇచ్చారు పౌరులకి? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా మరి ఒక జీవించే హక్కు కలిగి ఉన్నాడు, వ్యక్తిగత స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. వాళ్ళు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది వాళ్ళకి ఆర్టికల్ 21 ప్రకారంగా. మీరు ఆ స్వేచ్ఛను హరించారు, కారణం లేకుండా నిర్బంధించారు, ఏదైనా అక్రమమైన కేసుల్లో ఇరికించారు, అబద్ధాలతో కంప్లైంట్లు ఇచ్చారు. అవన్నీ కూడా మాకు తెలుసు. మీరు ఏదో చెప్పినా కానీ పోలీస్ డిపార్ట్మెంటు అది